మన జీవితంలో కూడా అంతే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనమే దేవుని దగ్గరికి ఏం చేయాలి? వెళ్ళాలి. మనమే మొదట ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళితే వెంటనే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మనమే దేవుణ్ణి వెతకాలి, మనమే దేవుణ్ణి ప్రేమించాలి. దేవా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నా కుటుంబానికి కావాలి, నా పిల్లలకు కావాలి, నాకు కావాలయ్యా అని మనమే ఏం చేయాలంటండి? వెళ్ళాలి. చూడండి, ఒక పని ఏదైనా జరగాలంటే మనం వెళ్ళి ఏం చేయాలి? ఏదైనా కొనుక్కోవాలంటే కూడా మనం ఏం చేయాలి? మొదట వెళ్ళాలి. మీరే రావాలి అంటే జరగదు. అది మన పని, మన అవసరం. మనమే ఏం చేయాలి? వెళ్ళాలి. అదే దేవుని ఎదుటకు కూడా, దేవుని దగ్గరకు మనం వెళితే, దేవుని చెంతకు మనం వెళితే ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఏం చేసేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా, ఆయన చెంత ఎదుట వెళ్ళిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అయినా ఆయన దగ్గరికి వెళితే నిన్ను చేర్చుకుంటాడే తప్ప నిన్ను ఏం చేసేవాడు కాదు. ఆయన త్రోసివేసే దేవుడు కాదండి.